పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ సెగలు తగ్గటం లేదు. పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మమత ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో మమత పిటిషన్పై విచారణ జరగనుంది. దీంతో విచారణకు సైతం దీదీ హాజరయ్యే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో జరిగిన మొదటి దశ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భారీగా ఓట్లను తొలగించారు. గత ఏడాది డిసెంబర్ 16న విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకారం 58 లక్షల మందికి పైగా ఓటర్లను తొలగించింది ఎన్నికల కమిషన్. దీంతో ఈసీతో అమీతుమీకి సిద్ధపడ్డారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దీనిలో భాగంగా ఢిల్లీలో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో టీఎంసీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మందిని తొలగించడానికి ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాల్ చేశారు మమత. ఎస్ఐఆర్ రాజ్యాంగబద్ధతపై సందేహాలు లేవనెత్తారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ విచారణ జరపనుంది. ప్రస్తుతం మమతా బెనర్జీ ఢిల్లీలోనే ఉండడం వల్ల విచారణను ప్రత్యక్షంగా చూసేందుకు ఆమె సుప్రీంకోర్టుకు రానున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులోకి వెళ్లడానికి మమతకు గేట్ పాస్ జారీ అయింది. తన న్యాయవాదులతో కలిసి మమత కోర్టుకు వచ్చే అవకాశం ఉంది.